బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న అరవింద్ కుమార్ని విచారించిన ఏసీబీ అధికారులు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు. స్పాన్సర్ కంపెనీ ఎందుకు తప్పుకుంది, వారి నుంచి మీకు ఎలాంటి సమాచారం అందింది, పురపాలక శాఖను ఎందుకు రెండో ఒప్పందంలోకి లాగారు, హెచ్ఎండిఏ జనరల్ ఖాతా నిధులను విదేశీ కరెన్సీ రూపంలో ఎందుకు చెల్లించాలని ఆదేశించారు, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇవన్నీ చేయకూడదనే విషయం మీకు తెలీదా అనే కోణంలో కేటీఆర్ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఒక మంత్రిగా ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సింది పోయి విదేశీ కంపెనీలో ఒప్పందం ఎలా చేసుకున్నారు, నిబంధనల ఉల్లంఘన కనిపిస్తున్నా ఎందుకు నివారించలేకపోయారు అన్న విషయాలపై అరవింద్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నిబంధనలను కేటీఆర్ ఉల్లంఘించారు. ముఖ్యంగా కేబినెట్ అనుమతి లేకుండా నగదు బదిలీ చేయడం, అలాగే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం, ఆర్థిక శాఖకు సమాచారం ఇవ్వకుండా హెచ్ఎండిఎన్ నుంచి 55 కోట్లు రిలీజ్ చేశారు. ఇదంతా కేవలం కేటీఆర్ ఆదేశాలతోనే జరిగిందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కేటీఆర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను రేపు విచారణకు తీసుకునేందుకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. ఈ నెల 15న సుప్రీంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై విచారణ జరగనుంది. 15వ తేదీన విచారణకు లిస్ట్ చేసినందున అదే రోజు విచారిస్తామని సీజే స్పష్టం చేశారు. అప్పటిదాకా కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాగే మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ను దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరినప్పటికీ సుప్రీంకోర్టు సీజీఐ నిరాకరించారు.